సహజంగా నామినేషన్ వేసేటప్పుడు ఒక పార్టీ నుండి మనం అంటే ఒక పార్టీ నుండే కాదు ఇండివిజువల్గా వేసినప్పుడు కూడా మనం కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లో అన్నీ పొందుపరచాలి. అంటే అప్పులు కానీ, మనకున్న ఆస్తులు కానీ, మన మీద ఉన్న కేసులు కానీ ఇవన్నీ అక్కడ స్పష్టంగా రాయాలి, చూపించాలి. అయితే ఇవి చూపించాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద ఎక్కడెక్కడ కేసులు నమోదు చేశారో కొంతమంది నేతల మీద తెలియదు వాళ్ళకి. అంటే ఎక్కడెక్కడ ఏ కేసులోనే తెలియదు. సో ఇన్ కేసు ఇప్పుడు టీడీపీ వారి అఫిడవిట్లో వాళ్ళకి తెలిసినవి అక్కడ పెట్టినప్పుడు ఏదైనా ఒక కేసు అక్కడ రాయలేదంటే పలానా ఏరియాలో ఈ కేసు ఉంది కదా మీరు ఎందుకు రాయలేదు అని క్వశ్చన్ చేసి ఆ యొక్క నామినేషన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు డేటాను కనుక ప్రాపర్గా ఇవ్వకపోతే మీ నామినేషన్ రద్దు అవుద్ది. అయితే దీనికి సంబంధించి టీడీపీ వారు మా లీడర్స్ మీద, మా అభ్యర్థుల మీద ఏమేమి కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయని క్లియర్గా అడుగుతున్నారు. అంటే కొంతమంది ఉండవు, కానీ ఉన్న కేసులు ఏమేమి ఉన్నాయో ఒకసారి మాకు క్లియర్ కట్గా ఇవ్వండి అని అడుగుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో ఉన్నటువంటి డీజీపీ మనకు తెలుసు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఉండే ఈ యొక్క డీటెయిల్స్ బయటికి రానివ్వకుండా ఈరోజు కుట్ర చేస్తున్నారు. దీని మీద హైకోర్టుకి వెళ్ళారు, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజో రేపో మళ్ళీ ఇంకో తీర్పు వస్తుంది దీని మీద. సో ఎలా చూడాలి అంటే ఎంత పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారో ఆఖరి నిమిషం దాకా ఈ యొక్క టీడీపీ మీద కుట్ర చేసే కోణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. పెంపుడు కుక్కల్లా రకంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని అడ్డెట్టుకుని సాగుతున్న ఈ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో మీరు ఎలా చూస్తారు? నేను చెప్పేది ఒకటి సుబ్బు గారు, గత నెల నుంచి మొత్తుకుంటుండా మన ఛానల్ ద్వారా కానీ ఇతర ఛానల్ ద్వారా కానీ మొత్తుకుంటుండా జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకానికి తెరలేపుండో. ఇప్పుడు వాలంటీర్ల నాటకానికి తెరలేపిండు, అది బంద్ చేసింది ఈసీగా. రాజీనామాలకి తెరలేపారు. రాజీనామా చేస్తే ఆమోదించకుండా విచక్షణ అధికారం ఎవరికి ఉంటుంది? ఎంపీడీఓకి ఉంటుంది. ఆయన ఎందుకు ఆమోదిస్తుండు అంటే 5 ఏళ్ళు ప్రజాధనాన్ని దుబ్బక తిని ప్రజలు డబ్బు తీసుకొని వాళ్ళు రాజీనామా చేస్తే ఆమోదించవచ్చా? ఆమోదించకూడదు, ఎండిఓలు ఆమోదించకూడదు. ఆ నాటకానికి తెరబడిపోయింది, ఈసీ తెరేసింది. రెండో నాటకం ఏంటో చెప్పనా? బేవరేజ్ కార్పొరేషను. ఈ బేవరేజ్ కార్పొరేషన్ అంటే ప్రతిపక్షాలకి లిక్కరంతా వీళ్ళు సర్దేసుకున్నారు, ప్రతిపక్షాల వాళ్ళకి దొరకకుండా చేశారు. సరే, అది దరిద్రం అనుకో, అసలు ఉండకూడదు. నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కూరుడంటే ఆ లిక్కర్ బాటిల్లో ఇషం పెట్టైన ప్రజలు చంపేస్తాడు. కాబట్టి ఈ ప్రతిపక్ష పార్టీలు ఊరు కూడా ఒక్క లిక్కర్ బాటిల్ కూడా సప్లై చేయబాకండి ప్రజలకి. దరిద్రం వద్దు, మానేయండి. ఒక్క లిక్కర్ బాటిల్ కూడా ఇవ్వకండి. చాలా కక్షి కట్టున్నాడు ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి, దాని జోలికి పోవద్దు. మూడో విషయం చెప్తున్నా. మూడో నాటకం ఏంటంటే నామినేషన్ అప్పుడు ఎత్తాలి. నామినేషన్ ఎలా ఎత్తదు? నేను 4 ఎలక్షన్లో నేను అభివృద్ధిగా పోటీ చేస్తున్నాను, దాని గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. 2008 నుంచి పరంపరంగా ఈ నామినేషన్ పత్రాలు ఎప్పుడు కూడా సింగిల్ సెట్ వేసేవాడిని. ఆ సింగిల్ సెట్ ద్వారా నాది ఓకే అయితే పెండింగ్ పెట్టాలని ఇష్ట ప్రయత్నం చేస్తారు. స్కూట్ని అప్పుడు పెండింగ్ పెడతారనమాట. వీటికి ఆనుపోనాలన్నీ నాకు తెలుసు. అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, వామపక్ష పార్టీలు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టుండేది ఎవరికి తెలియదు. దానికి ఏం చేయాలి మనం? ఒక జిల్లాలో ఒక ఎస్పీ కార్డు ఇస్తాడు, పక్క జిల్లా ఎస్పీ కార్డు. ఎన్ని జిల్లాలని అడగతావు? ఇప్పుడు 26 జిల్లాలు ఏం చేసిండు కదా. 26 జిల్లాల ఎస్పీలకు లెటర్కి పెట్టేదానికంటే రాష్ట్ర డీజీపీకి లెటర్ పెట్టుకున్నాం. అయ్యా మా పేరు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఏదో ఇక్కడ పోయి ప్రతిపక్ష పార్టీలు ప్రసంగాలు పెడతారు కాబట్టి ఆడ ఏదో కేసు పెట్టుంటారు, ఉంటాయి. ఇప్పుడు ఇవ్వగలం. అప్పుడు లోకేష్ మీద ఎన్ని కేసులు నమోదైనవి ఊడికి తెలియదు. అందువల్ల డీజీపీకి లెటర్ పెట్టారు. అయ్యా మేము ఎలక్షన్ అఫిడవిట్లో మేము చూపించుకోవాలి, మా మీద ఏమేమి కేసులు ఉన్నాయి మాకు లిస్ట్ ఇవ్వమంటే అబ్బాయి మేమేమన్నాడు. సరే, నువ్వు ఇకపోతే ఇప్పుడు ఫస్ట్ లెటర్ పెట్టాలా? వాళ్ళు ఏమన్నప్పుడు మనకి రెండోది ఏంది? కాన్స్టిట్యూషన్ బాడీ ఏంది? హైకోర్టు పోయి పెట్టారు. పెడితే కె శ్రీనివాసరెడ్డి అనే జడ్జి ముందుకు వచ్చింది. ఎవరెవరు పెట్టారు నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కింజాపూర్ అచ్చెన్నాయుడు గారు, పొంగూరు నారాయణ గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, వంగలపూడి అనితి గారు, బాండా ఉమామహేశ్వరరావు గారు, బీసీవై పార్టీ వాళ్ళ బోడే రామచంద్ర యాదవ్, వీళ్ళందరూ పిటిషన్లు వేసుకున్నారు. అయ్యా మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి మాకు చెప్పమని అడిగితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు ఈయన కూడా ఒక రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారని, వీళ్ళు ఎస్పీలు పెట్టి అడుక్కోవాలండి.
అప్పుడు ఏమన్నారు తెలుసా, అక్కడ ఉన్న జడ్జి గారు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఊరు నిజాయితీ గల రెడ్డి గారు, ఆయన ఏమన్నాడంటే ఒక్కసారి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చదువుకోవయ్యా అన్నారు. ఏమన్నాడు? సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఒకసారి చదవండి పీపీ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండవా, ఎలా ఉంది నీకు? 16వ తేదీ లోపల ఎవరైతే ఈ అప్లై చేసుకున్నారో ఈ వ్యక్తులందరికీ ఏమేం కేసులు నమోదే ఆ లిస్టుగా నీగిపోతే మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి జడ్జి గారు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. రేపు ఉదయాన 11 గంటలకి అన్ని మీడియాల్లో దీని గురించి రచ్చ అవుద్ది, రచ్చ రొంబోలో కూడా అవుద్ది. సరే వీళ్ళు వేసుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి అంటే 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారుగా, 25 మంది ఎంపీలుగా పోటీ చేస్తారుగా, అంటే 200 మంది. ఒక పార్టీ తరపున 200 మంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ మీద 200 మంది ఉంటారుగా, కాంగ్రెస్ పార్టీ మీద 200 మంది ఉంటారుగా, తర్వాత నీకు జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ అభివృద్ధులు అందరికీ ఇవ్వాలగా. ఏం చేయాలా? ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలా? ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభివృద్ధుల మీద ఏమేం కేసులు ఉండేరా నాయనని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయ్యేవాళ్ళే డీజీపీకి లెటర్ రాసి వాళ్ళ కేసులు వివరాలన్నీ ఇవ్వాలని ఈసీఐ ఎందుకు లెటర్ రాయదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెటర్ రాయొచ్చుగా. డీజీపీ గారు ఇప్పుడు అభివృద్ధి లిస్టు ప్రకటించారుగా, 18వ తేదీ నుంచి నామినేషన్లు వేస్తారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధుల లిస్ట్ ఉంది, తర్వాత జనసేన పార్టీ అభివృద్ధుల లిస్ట్ ఉంది, తర్వాత నీకు భారతీయ జనతా పార్టీ ఉంది, తర్వాత ఇక వామపక్ష పార్టీల అభివృద్ధుల లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అన్ని పార్టీలు ప్రకటించి ఉండేగా. ఆ లిస్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా ఇప్పుడు రేపు బీఫామ్ ఇస్తారు కదా, వీళ్ళు పార్టీ తరపున ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు సుబ్బు గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నువ్వు నామినేషన్ వేసినప్పుడు ఆర్ఓ గారు ఏం చేస్తారో తెలుసా నీకు? వాళ్ళ చుచ్చు నొక్కతరు అతను క్యాండిడేటా కాదని. ఇప్పుడు నేను కూడా వేసాను అనుకో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అని నేను వేసా, ఏది మంగళగిరిలో, నన్ను సెలెక్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు? ఆ నారా లోకేష్ గారి పేరు ఉంటుంది. అంటే ఆ లిస్టు పార్టీలు ముందు ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాయి. అక్కడ వాళ్ళకి తెలిసిపోద్ది, ఓహో ఇతను పార్టీ అభివృద్ధి, ఇతనికి సింబల్ కేటాయించాలా అని. అదే ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే ఇండిపెండెంట్ సింబల్ కేటాయిస్తారు. నేను అనేది ఏంటంటే ఈ అభ్యర్థులందరూ కాంగ్రెస్లో పోటీ చేసేవాళ్ళు కానీ, జనసేనలో పోటీ చేసేవాళ్ళు కానీ, బీజేపీలో పోటీ చేసేవాళ్ళు అంది వీళ్ళ కేసుల వివరాలన్నీ కూడా స్వచ్ఛందంగా ఎలక్షన్ కమిషను ఈసీఐ వాళ్ళు ఏం చేయాలంటే మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కమిషనర్ గారు డీజీపీకి లెటర్ రాసి వీళ్ళు ఈ పార్టీ నుంచి వీళ్ళు, తెలుగుదేశం నుంచి వీళ్ళు, జనసేన నుంచి వీళ్ళు, బీజేపీ నుంచి వీళ్ళు, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి ఆ కేసుల వివరాలన్నీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పాలిగా. 1 అవర్లో ఈచ్చు సుబ్బు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కృత్రిమ మీద అంటారు దాన్ని, ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోయినాయి అవన్నీ ఈచ్చుగా అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు రహస్యంగా. ఇదిగో వీడి మీద ఈ కేసులు ఉండే, మీరు అబ్జెక్షన్ స్కూట్నీ అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. రైజ్ చేసినప్పుడు మన నామినేషన్ వెళ్ళిపోతుందిగా. అందువల్ల ఇది ఒక దొంగ నాటకానికి జగన్మోహన్ రెడ్డి పగడబందీ వ్యూహం రచించుండు. కాబట్టి విఘ్నులైన మేధావులు, అన్ని పొలిటికల్ పార్టీలు ఆలోచించుకోండి ఒక్కసారి నేను చెప్పిన మాట. ఇప్పుడు నేను చెప్పినా కదా, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కింజాపురం అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, చింతకాల అయ్యన్న పాత్రుడు, దూళిపాల నరేంద్ర కుమార్, వంగల్పూడి అనిత గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్, వీళ్ళంటే వేసుకోగలిగినారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నేను అడిగేది. ఆలోచించుకోండి పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా. నేను చెప్పింది వాస్తవమా అవాస్తవమా? ఇమ్మీడియట్లుగా దగ్గర పడిపోయింది. 18వ తేదీ నుంచి కాగితాలు తీసుకోవాలి, 19 నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఒరే నాయనా, ఈ జగనాసురుడు చూడు చిన్నోడు కాదు, అష్టదిగ్బంధం చేయాలంటారు. తెలివిగా మసులుకోండిరా నాయన. పద్మవ్యూహంలోకి లోపల బాటమే తెలిసింది అభిమన్యుడికి, బయటికి రావటం తెలియకపోతే ఏమైంది? చచ్చూరుకునిండు అభిమన్యుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ బీఫాములు తెచ్చుకున్నారు, పార్టీ టికెట్ తెచ్చుకున్నారు, నామినేషన్ వేసారు. దాన్ని రిజెక్ట్ చేస్తే సంకనాయకపోతారా నాయన. అందువల్ల ఏం చేయాలంటే మీరు 2-3 చెట్లు వేసుకోవాలా. అదేవిధంగా మీరు ఇమ్మీడియట్లుగా ఒక లాయర్ని పెట్టుకొని, మీ మీద డీజీపీకి ఒక లెటర్ పెట్టుకొని, జిల్లా ఎస్పీకి ఒక లెటర్ పెట్టుకొని, ఏమేమి కేసులు ఏడబెట్టిండో ఎవడికేం తెలుసు, ఏడబెట్టిండో ఎవడి మీద తెలుసు. అందువల్ల ఆలోచన చేసుకొని నామినేషన్ వేసేటటువంటి ప్రతి అభివృద్ధి కూడా ఎనీ పొలిటికల్ పార్టీ, నాట్ ఓన్లీ తెలుగుదేశం అని కాదు, జనసేన అని కాదు, బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, వామపక్ష పార్టీలని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ఇమ్మీడియట్గా ఒక లాయర్ని పెట్టుకొని మీరు నామినేషన్లు భద్రంగా వేసుకోండి. తప్పుడు అప్పుడు బిట్లుగా వేసిందంటే మీ నామినేషన్ ఎత్తిపోవడం ఖాయం. ఇప్పుడు ఇలా ఒకటి అన్నారు ఇందాక, మద్యంలో కూడా ఏదైనా ఒకవేళ ఏమైనా పంపకాలు చేస్తే
అందులో ప్రజలను చంపేసి టీడీపీని బ్లేమ్ చేసే ఆలోచనలో కూడా ఇలా ఉన్నట్టు ఉన్నారని చెప్పారు. నేను చేతులెత్తి దండం పెడతా. ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ ఒక్కటి కూడా ప్రజలకు పంచొద్దు. పంచితే బలైపోతారు, ప్రజలు చచ్చిపోతారు. దయచేసి దాంట్లో ఏముందో కూడా ఎవడికి తెలియదు. వీళ్ళ కుట్ర కూడా చేసే అవకాశం- ఓడిపోతుందని తెలిసి ప్రజల మీద ఈ విధంగా కక్ష కూడా తీర్చుకునే దానికి అవకాశం ఉంది. లెక్కర జోలికి ఊరిపోవద్దు. ఇంకా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి రేపొద్దున రాబోయే రోజుల్లో దాళ్ళకి అవకాశాలు ఎలా ఉండేవి చెప్పనా? జగన్మోహన్ రెడ్డి సిద్ధమని పోర్టర్లు వేసుకున్నప్పుడే అతను రెచ్చగొడతాడు. క్లాస్ వార్ అనేది అందుకే వర్గపోరు, ప్రజల్ని ఈ రాళ్ల దాడులు చేపించి 2 వర్గాలుగా ఇడగొట్టి ఆ రక్త తర్పణంలో ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు. ప్రజలు అవేకులేం కాదు, ప్రజలు విఘ్నులు. వీళ్ళ సైకో బ్యాచ్, వీళ్ళ గంజాయి బ్యాచ్, ఈ డ్రగ్స్ అడిక్షన్ బ్యాచ్ ఎన్ని డ్రామాలు చేసినా, వీళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ ఎన్ని లఫుటు ఫ్రేములు వేసుకున్నా కొనుక్కున్నాడు కదా 270 యూట్యూబ్ ఛానళ్ళు. వాళ్ళకు ఉండే కదా TV9 ఒకటి, NTV ఒకటి, వాళ్ళ సాక్షి ఛానల్ ఒకటి, 270 యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు విడిగా చేస్తారు. వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పరిపాలించే అర్హత లేదు. అతని సినిమా అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఆలోచించుకున్నారు. తెలుగు ప్రజలందరూ అభివృద్ధి వైపు చూస్తున్నారు. నిరుద్యోగ యువత, తర్వాత ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ నీరసించిపోయి ఉన్నారు. వద్దురా బాబు, ఇంకా చాలు వీడి సేవలు రాష్ట్రానికి, ఈయనకి చరమగీతం పాడటానికి తెలుగు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఎన్ని డ్రామాలు వేసుకున్నా సుబ్బు గారు జగన్మోహన్ రెడ్డి ఈ రక్త చరిత్రలో ఎన్ని చూపించినా ప్రజలు నమ్మరు. సొంత తల్లి చెల్లెలే నమ్మటం వల్ల ఇంక ప్రజలేమో నమ్మతారు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమా క్లోజ్.